సినిమా మే 30వ తారీఖున రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంగా నేనే ఈ రోజు ఒక చిన్న పార్టీ అరేంజ్ చేశాను. హాయ్ అండి, వెల్కమ్ టు ద పార్టీ. హాయ్ సో ఒక చిన్న పార్టీ అన్నారు, టేబుల్ ఖాళీ ఉన్నాయి. అయ్యో ఒక్క నిమిషం అండి, ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. బట్ బిఫోర్ దట్ ఈ రోజు వచ్చిన వాళ్ళందరినీ ఒకసారి మన ఆడియన్స్ కి కూడా జస్ట్ అందరూ సుపరిచితులే, బట్ స్టిల్ అంటే మనందరికీ మన అల్లుడు సీను తెలుసు. అల్లుడు సీను గారు, అలాగే ఆయన ఒక పక్కనేమో అల్లుడు సీను అని బాగా నవ్విస్తే ఇంకో పక్కన రాక్షసు సినిమాతో భయపెట్టాడు కూడా. సో ఇప్పుడు అగైన్ వి ఆర్ గోయింగ్ టు సీ హిమ్ ఇన్ భైరవం. సో వెల్కమ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. అండ్ అలాగే సోలో సినిమాతో మనకి బాగా పరిచయం అయినటువంటి మన నారా రోహిత్ గారు, రౌడీ ఫెలో అని కూడా తెలిసింది ఆ తర్వాత మాకు. సో నారా రోహిత్ గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. రియల్ రౌడీని చూడబోతున్నామా? ఓ మై గాడ్. ఇక మంచు మనోజ్ గారి గురించి ఏం చెప్పమంటారు? దొంగది కానీ, పోటుగాడు కానీ, బిందాస్ కానీ, యాక్షన్ కొరియోగ్రాఫర్ అని ఇందులో కూడా పడుతుందా మనకేమైనా? ఇందులో అవకాశం లేదా, స్కోప్ లేదా? ఓకే సరే, ఫ్యూచర్ లో మనం చూడబోతున్నాము. సో దట్స్ మంచు మనోజ్ గారు. అండ్ వీళ్ళ ముగ్గురిని ఒక స్క్రీన్ మీద మనం చూసేలాగా చేసినటువంటి డైరెక్టర్ విజయ్ కనకమేడల గారు. నాకు కూడా చెప్పొచ్చు కదా, నా 2 సినిమాలు ఆయన ఏం చేసినా సరే చాలా ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్ ఉండేలాగా చూసుకుంటారు. ఆయన జీవితంలో నాకు తెలిసి రామ్ కామ్ అనేటువంటి ఒక చాప్టరే లేదు. త్వరలో షూటింగ్ ఎన్ని రోజుల్లో చేశారు? 81 days అండి. సూపర్. 81 days ఎన్ని నెలల్లో? సెప్టెంబర్ మిడ్ స్టార్ట్ చేసి డిసెంబర్ అంటే ఫినిష్ అయిపోయింది. ఏ డిసెంబరు? ఆ సంవత్సరమేనా? గ్రేటెస్ట్ అచీవ్మెంట్. అండ్ మీ పక్కన ఈ కుర్రాడు ఎవరండి? కొత్తగా ఉన్నాడు. కొత్తగా ఈ మధ్యన వైజాగ్ నుంచి వచ్చాను, డప్పులు వేసుకుంటూ వచ్చాడు. మనకి బ్యాక్గ్రౌండ్ లో కొంచెం డప్పులు సౌండ్ కొడతాడేమని. He is none other than Sri Charan Pakala. Nice meeting you. I am Suma Kanakala. ఇక శ్రీ చరణ్ పాకాల గారిని, విజయ్ కనకమేడల గారిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ విడదీయలేము. చాలా మంది ట్రై చేశారు ఇప్పటి వరకు, చాలా పూజలు చేశారు. వీళ్ళిద్దరూ ఎలాగైనా సరే ఈ సినిమాకైనా శ్రీచరణ్ గారు పనిచేయకుండా ఉంటారేమో అని, కానీ అది జరగదు. సో వీళ్ళిద్దరి అనుబంధం అలాంటిది, వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి ఆత్మీయత అలాంటిది, వాటెవర్ అన్ని అలాంటివి. ఓకే, సో అందరి పరిచయాలు అయిపోయాయి కాబట్టి భైరవం 30వ తారీఖున రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా ఆ పిజ్జాలు పట్టరా తొందరగా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అంటే మీ ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు సినిమా అయిపోయిందండి. ఇప్పుడు సినిమా అయిపోయింది, సంపూర్ణంగా అయిపోయింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరి ఇనిషియల్ ఫిల్మ్స్ హోస్టింగ్ నేనే చేశాను నేను అనుకుంటున్నాను. ఆయనదైతే ఆయన చేసేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను స్కూల్లో ఉన్నాను, శ్రీచరణ్ గారిది. అందుకని ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎ ఛాన్స్. మీరు అప్పుడు స్కూల్లో ఫస్ట్ సినిమా అప్పుడు మనం ఏ క్లాస్ తాము బాబాయ్? మనం మీకేంటి మైక్ ఇవ్వలేదా? ఇచ్చారా? చిన్నప్పటి నుంచి తెలుసు. అంటే మీరిద్దరు చిన్నప్పుడు గోలీ అంటే కాదండి, డాడీ ఆల్మోస్ట్ మోహన్ బాబు గారిని గురువుగా భావిస్తుంటారు. సో చిన్నప్పటి నుంచి అన్నని చూడటం. అండ్ అన్న రోహిత్ అన్న అయితే మూవీస్ కి రాకముందే నేను అన్న కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మేము ఇద్దరు కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. డాన్స్ ప్రాక్టీస్ అన్న. శ్రీ చరణ్ పాకాల గారు చెప్పండి, ఈ సినిమాకి మీరు హౌ డిఫరెంట్ డిడ్ యూ కంపోజ్ ద మ్యూజిక్? ఉగ్రం మాకు గుర్తుంది, మీరు చాలా ఆర్కెస్ట్రైజేషన్తో ఆ ఫైనల్ క్లైమాక్స్ సీక్వెన్స్ అంతా కూడా చాలా కష్టపడి చేశారు. సో దీనికి వాట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ డిడ్ యూ పుట్? ఫస్ట్ ఎఫర్ట్ పెట్టింది మార్నింగ్ పని చేయడం మొదలు పెట్టాను ఈ సినిమాకి. రాత్రిపూట పని చేయడం లేదు, నేనే మాకు మిగతా సినిమా వర్క్స్ కూడా ఉంటాయి కదా. సో ఇంచుమించు అలా వెళ్తూనే ఉంటుంది మీటర్. కానీ వన్ గుడ్ థింగ్ అబౌట్ ద మూవీ అంటే ముగ్గురికి ఒకే మూవీలోని ఒకే ఫ్రేమ్లోని మ్యూజిక్ చేయడం అన్నది ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద హెవియెస్ట్ ఫిల్మ్స్ నేను చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా హెవీగా చేశాను. సో ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ అబౌట్ ముగ్గురికి. మీ ముగ్గురికి కాదు, హీరోయిన్లకు కొట్టాడు. హీరోయిన్ పేరు మీద రాసాడు సాంగ్ కూడా. అంటే
చెప్పలేమండి. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే ముగ్గురికి 3 థీమ్ సాంగ్స్ ఉన్నాయి. సో అన్ని డిఫరెంట్ స్టైల్స్లో చేసాం. ఒక సాంగ్ నేను కూడా పాడాను. ఏది ఒకసారి మా కోసం ఒక లైన్ పాడి వినిపించండి. అలా ఇక్కడ పాడేది కాదు అది. అదేంటి పార్టీ అన్నాక పాటలు ఉండవా? పైగా మ్యూజిక్ డైరెక్టరే పాడితే కాపీరైట్ ఇష్యూ కూడా ఉండదు. మీరు అలా నన్ను అడిగితే నాకు లిరిక్స్ గుర్తుండవండి. లలా తనన్న పాడతాం కాసేపటి తర్వాత. ఓకే, కమింగ్ అప్ లో శ్రీచరణ్ పాకాల గారి సాంగ్ మనం వినబోతున్నాం. ఓకే విజయ్ గారు, ఈ ముగ్గురులో కల్లా ఫస్ట్ ఫైనలైజ్ చేసింది ఎవరిని మీరు డేట్స్ పరంగా? ఫస్ట్ సాయి గారు అండి. ఓకే, అంటే సాయి గారే ఆ గరుడ అనేటువంటి మూవీ మీరు తమిళ్లో రిలీజ్ అవ్వకముందే మూవీ చాలా నచ్చి అండ్ వి బాట్ ద రైట్స్. ఓకే, అంటే ఆల్ ఇన్ ద సెన్స్ ఈ ప్రొడక్షన్ హౌస్ అంటే ఫస్ట్ రాధామోహన్ గారు విజయ్ గారితో చేయడం కమిట్మెంట్ ఉండిందండి. ఓకే, సో ఇద్దరు కమిట్మెంట్ తో పాటు మా మంచి స్టోరీ ఒకటి వెతుకుతూ ఉన్నాం. ఆ ప్రాసెస్ లో గరుడన్ బిఫోర్ రిలీజే చూసాను. సో డాడీ అని ప్రొడ్యూసర్ మంచి ఫ్రెండ్స్ అనమాట. గరుడన్ వర్షన్ ప్రొడ్యూసర్, తమిళ్ ప్రొడ్యూసర్. సో దే వర్ గుడ్ ఫ్రెండ్స్. సో హీ వాజ్ కైండ్ ఇనఫ్ టు షో us the film before even the release. వాళ్ళు 3 months బిఫోర్ ద రిలీజే చూపించారు మనకు మూవీ. చూపించినప్పుడు నేను విజయ్ గారిని ఎప్పుడు అడుగుతున్నా, బ్రో ఒక రూరల్ ప్రాజెక్ట్ చేయాలి, కొంచెం కింద పడిపోయిన క్యారెక్టర్ చేయాలి. సినిమాలో అందరూ నిలబడడానికి అలా కింద పడ్డాను. సో యూనో ఒక అందరు కనెక్ట్ అయ్యే మాస్, అందరు కనెక్ట్ అయ్యే ఒక మంచి సబ్జెక్ట్ చేయాలని ఉండింది. సో అప్పుడు ఈ క్యారెక్టర్ దొరకటం అండ్ ఈ మూవీ చేసాం. విజయ్ గారు అనే క్వశ్చన్ నా దగ్గర వెళ్ళిపోయింది. ఫస్ట్ సాయి గారి తర్వాత రోహిత్ గారు, మనోజ్ గారు ఇద్దరు సైమల్టేనియస్ లో ఇద్దరు ఒకటేసారి మేము, అంటే ఒకటేసారి అంటే ఒకటే టైంలో కాదు, ఇద్దరు ఒకటే టైంలో టచ్లో 2 days గ్యాప్లో రోహిత్ గారి దగ్గరికి వెళ్ళాము. రోహిత్ గారికి కూడా అనుకున్న చేంజెస్ అని కూడా చెప్పిన తర్వాత ఓకే అన్నారు. మనోజ్ అని మాత్రం సినిమా చూడలేదు. సినిమా చూడకుండా నాకు మొత్తం నేరేషన్ ఇమ్మన్నారు. మొత్తం నేరేషన్ ఇచ్చాం. అందరూ కూడా క్యారెక్టర్ చెప్పన్నారు, క్యారెక్టర్ చెప్పాం. మన తెలుగులో నాకైతే ఏం చేస్తున్నారు చెప్పారు. మొత్తం చెప్పాను. చెప్పిన తర్వాత అదిరిపోయింది. కానీ మా డేట్లు కుదరట్లేదు కదా అన్నారు. డేట్స్ మిరాయి జరుగుతుంది. మనకేంటే ఒక బల్క్ డేట్స్ 3 months సినిమా చేద్దాం అనుకున్న టార్గెట్ కదండి. బల్క్ డేట్స్ కావాలి. ఒక 1 week ఉండే గ్యాప్ అయితే చేద్దాము, మనకి డేట్స్ కుదరట్లేదు అనుకున్నారు. అక్కడ మాకు చిన్న మనోజ్ అన్న ఉంటే, క్యారెక్టర్ ఉంటే వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటే, మనోజ్ అన్న మిస్ అయిపోతున్నాడు అనుకున్న టైంలో దేవుడు ఎక్కడో మాకు పైన చూసినట్టు, మా కాలభైరుడు చూసినట్టున్నాడు. అనుకోకుండా పాపం మిరాయి షెడ్యూల్ కొంచెం అటు షిఫ్ట్ అవ్వడం వల్ల మాకు అన్ని డేట్స్ అంటే ఒక 3 days మాకు కాల్ వచ్చింది, డేట్ దొరికేది మనం చేస్తున్నాం అని. అక్కడి నుంచి ఇంకా అలా స్టార్ట్ చేసాం. విజయ్ గారు, వీళ్ళ ముగ్గురులో కల్లా, అంటే ముగ్గురులోకి ఒక్కొక్క క్వాలిటీని మీరు అడ్మైర్ చేసేది ఏంటి చెప్పండి. ఇప్పుడు నారా రోహిత్ గారు అంటే వాట్ డూ యూ అడ్మైర్ అబౌట్ నారా రోహిత్? అంటే వెరీ కూల్ అండి, అసలుకి వెరీ కూల్ అండ్ టెన్షన్ ఉండదు అనమాట అసలుకి. అవును, అందుకే చెమట కూడా పట్టట్లేదు. కూలెస్ట్ పర్సన్ ఆయన. అంటే చాలా కూల్గా, చాలా సపోర్టివ్. అంటే ఏ రోజు కూడా అంటే ముగ్గురు దగ్గర నుంచి కూడా ఏ రోజు ప్రాబ్లం రాలేదనమాట అసలుకి. ఏ రోజు కూడా మనకి ఇబ్బంది పెట్టింది కూడా లేదు. అందుకని చాలా కూల్గా ప్రశాంతంగా కూర్చోన్నాం ఇంత ఎండలో కూడా. ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది, ఆయన కూల్ ప్రాబ్లం పెట్టలేదు అంటే అదే కంటిన్యూ చేసాం వాడు అక్కడ ఆపకుండా మీరు అడుగుతారంటే కంటిన్యూ చేశాను. కూడా లేదు, మీరు మధ్యలో మీరు బ్రేక్ చేయద్దు అలాగా. అదే అడిగాను కదా, చెప్పండి. అని చాలా కూల్ ఉండాలి. అంటే మిస్టర్ పర్ఫెక్ట్. అంటే ఒప్పుకోనంత వరకే, ఒప్పుకున్న తర్వాత ఇంకా ఒప్పుకోనంత వరకు లేదండి. ఫస్ట్ నుంచి కూడా చూసారు, ఓకే తర్వాత ఇలా చేంజెస్ అంటే ఇలా అనుకుంటున్నాను సార్, ఇలా అనుకుంటున్నాను సార్ అంటే ఓకే బాగున్నాయి, ఓకే గుడ్ బాగున్నాయి. నీకు తెలుసు కదా విజయ్, నువ్వు నన్ను ఎలా చూపిద్దాను అలా చూపించాను, ఎందుకు నాకు అవసరం లేదు, కానీ చెయ్యి. అంత కూల్ అనమాట. అంత కూల్ చూడండి, ఆ స్మైల్ కూడా. ఇక మన బెల్లంకొండ సాయి గారు అసలు అంటే మామూలు కష్టపడ్డాను. అసలు కష్టపడడం అసలు ఎంత మనం ఏం చెప్పినా ఎంతైనా కష్టం అసలు మామూలుగా అసలు నో అని చెప్పడం అనేది ఉండదు. అంటే ఎవరి దగ్గర నుంచి ఉండదు. యాక్షన్ కానీ ఏదైనా కానీ ఎన్ని టేకులైనా ఎమోషన్ అయినా కానీ అసలు నో అని చెప్పడం ఉండదు. డైరెక్టర్కి ఏం కావాలి 100% అది చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. అసలు మనోజ్ గురించి చెప్పడం కోసం అసలు ఏమి మాటలు, ఎందుకంటే కంప్లీట్ యాక్టర్ అసలుకి ఏది కావాలనుకుంటే ఏది చెప్పినా అన్నతో ఒకటే ఒక ప్రాబ్లం. కాకపోతే చెప్పండి, డైలాగ్ తీసుకున్న తర్వాత డైలాగ్ మొత్తం చూసుకుంటారు. అన్న ఎక్కడి కదా షార్ట్ కట్ చేస్తాను అంటే వద్దు మొత్తం చెప్తా అంటారు. అన్న వద్దని ఎక్కడ కూడా చాలంటే నేను మొత్తం ప్రిపేర్ అయిపోయి మొత్తం చెప్తాను, మీకు కావాలని కట్ చేసుకోండి. అది ఒక్కటే ప్రాబ్లం తప్ప ఇంకేమీ లేదు.
లేకపోతే ఫ్లో మర్చిపోతారు. Yeah. రిపీట్ అంటే ఒక టైమింగ్ ఫిక్స్ అవుతారు స్టార్ట్ నుంచి ఎండ్ కూడా టైమింగ్. అదే మీరు ఎన్ని టేకులు చేసినా మళ్ళీ ఇప్పుడు అడిగినా కానీ అదే టైమింగ్లో అలాగే ఉంటుంది. డబ్బింగ్ వచ్చినా అలా స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు ఒకటే టైంలో వెళ్ళిపోతుంది అనమాట. ఎలా మనోజ్ హౌ హోలీ కౌ. మనకి సంబంధం లేదు. అంటే మాకు అర్థం కాదు ఏంటది. జస్ట్ రైమింగ్ కి వాడారు. ఓకే అంతేనైతే అయితే ఓకే. సో అది 3 క్వాలిటీస్. అదే మిమ్మల్ని అడిగితే సాయి, నారా రోహిత్ గారి గురించి వాట్ డూ అడ్మైర్ అబౌట్ హిమ్? అంటే నాకు అన్న ఈ సెట్ లో కలవ ముందు నా అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా ఇష్టం. అంటే చాలా యూనిక్ గా మంచి కాంటెంట్, స్ట్రాంగ్ ఉన్న కంటెంట్ పికప్ చేసుకుంటారు. అండ్ చాలా ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా అసలు కూల్గా ఉంటుంది. అంటే ఫిల్మ్ చూసినప్పుడు కూడా ప్రాసెస్ కూడా. సో మా ఫిల్మ్ కూడా ఐ థింక్ ఈ ఫిల్మ్ అన్న కంప్లీట్ కొత్త అవతార్ చూస్తాం. అంటే వీ నెవర్ సో అన్న ఇన్ లైక్ దట్ పర్ఫెక్ట్ యాక్షన్. అన్నకు ప్రాపర్ ఇంట్రో ఫైట్ ఉంటుంది. నాకు భలే నచ్చింది అది. అంటే అన్నని అలా చూడ నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది. అంటే నేను మనోజ్ అన్న చాలాసార్లు యాక్షన్ చేసాం, చాలా యాక్షన్ మూవీస్ చేసాం. బట్ అన్నను అలా చూడటం భలే ఫ్రెష్గా అనిపించింది. అండ్ ఐ థింక్ ఈ ఫిల్మ్ తర్వాత అన్న అలా కూడా చూస్తారు అనుకుంటున్నాను డైరెక్టర్స్. అంటే కూడా ముగ్గురు క్యారెక్టర్స్ కూడా అసలు ఇప్పటి వరకు బ్రెయిన్ చేసిన క్యారెక్టర్స్కి ఇందులో ఉన్న గజపతి వర్మ, వరద, సీను ఈ 3 క్యారెక్టర్స్ కూడా గజపతి వర్మ అంతే రాయల్గా అలాగే ఉంటుంది అనమాట. గజపతి వర్మ అలా ఉంటుంది. వరద చాలా కూల్గా ఉంటుంది. మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడతారు. ఒక్క మాట కూడా చాలా అదిరిపేలా ఉంటుంది అవతలకి, ఒక షాక్లో ఉంటుంది అనమాట. సీను అంటే ఇప్పటి వరకు సాయి గారు చేసిన క్యారెక్టర్లో అంటే ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఎప్పుడు ఒక లుంగి కట్టుకొని ఎప్పుడు చేయలేదు. ఈ సినిమాకి అసలు క్యారెక్టర్కి 100% ఫుల్ఫిల్ చేశారు. ఎమోషన్ అయితే ఈ సినిమాలో చూసిన ఎమోషన్ నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఎప్పుడు చేయలేరు. కానీ అంతకన్నా మంచిగా రావాలి, ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. ఒక నెక్స్ట్ లెవెల్లో చేశారు. అంటే అది రీమేక్ తీసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్స్ని మేము అలా కాకుండా కొత్తగా బ్రెయిన్ చేద్దాం, కొంచెం మారుద్దాం అనుకున్న టైంలో ప్రాసెస్లో క్యారెక్టర్స్ మొత్తం డిజైన్ చేసుకున్నాం, రీడిజైన్ చేసాం. క్యారెక్టర్స్ మొత్తం డిజైన్ చేసిన ప్రాసెస్లో ఒక క్యారెక్టర్ రోహిత్ గారు చేస్తే బాగుంటుంది, వరద క్యారెక్టర్ గజపతి వర్మ మనోజ్ గారు చేస్తే బాగుంటుందని అందరూ ఒకటే ఫిక్స్ అయ్యాయి అనమాట. డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అందరూ కూడా ఒకటే అనుకోండి ఎలాగైనా వాళ్ళ దగ్గర వెళ్ళాలి. మనం చెప్పిన తర్వాత నో అంటే మన పరిస్థితి ఏంటి, అంత లవ్ చేసా ఇద్దరు చేస్తే బాగుంటుంది. నో అనుకుంటే ఏంటి, నో అనుకుంటే అంటే రాధామోహన్ గారు ఒకటే చెప్పాం, మేము వెళ్తాను నేరేషన్ ఇస్తాం, నో అంటే కనుక మీరు ఒప్పించుకురావాలి. ఆ సిచ్యువేషన్ రాకుండానే కరెక్ట్గా స్క్రిప్ట్ నచ్చి వాళ్ళు కూడా క్యారెక్టరేషన్ నచ్చి ఓకే చేశారు. లవ్ యూ అన్న మనోజ్ అన్న. థ్యాంక్ యూ సార్. రోహిత్ గారు రోహిత్ గారి ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ అండి స్పెషల్ మెన్షన్. రోహిత్ యాక్షన్ సీక్వెన్స్ ఇట్ వాస్ సూపర్. మన ఇంట్రడక్షన్ కానీ ఇంక్లూడింగ్ దిస్ అనదర్ మెయిన్ సీక్వెన్స్ ఫిల్మ్లో అక్కడ నా ఫేవరెట్. అండ్ ఇప్పటివరకు రోహిత్ని అలా చూడలేదు నేను. అండ్ ఇట్ విల్ బి ఏ షాకర్ ఫర్ ఎవ్రీవన్. తమ్ముడు చెప్పినట్టు మేమిద్దరు ఫైట్లు చేస్తుంటే రకరకాలుగా చేసాం. బట్ బాబాయ్ది అలా చూపించడం అనేది నేను ఫస్ట్ చూడంగానే డైరెక్టర్ గారు చెప్పాను కెరియర్ బెస్ట్ సార్ అన్నాను షూటింగ్ అప్పుడే. చాలా కాలం అయింది ఇలా 3 హీరోస్ కలిసి చేయటం అనేది. ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ అందులోనూ మీ ముగ్గురిని చూడడానికి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము. సో అందుకని ఇట్ విల్ బీ అ ఫీస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆన్ May 30th అని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఓకే, సో కాస్త సరదాగా కొన్ని క్వశ్చన్స్. ఓకే, రెడీ? యువర్ ఫేవరెట్ మూవీ డైలాగ్ అంటే మీ సినిమాలోది కానీ వేరే ఏదైనా సినిమాలోది కానీ మీరు ఎక్కువగా బాగా మీకు గుర్తుండిపోయిన ఒక డైలాగ్ ఎవరిదైనా, హీరో ఏ హీరోదైనా పర్వాలేదు. అంటే చిన్నప్పుడు నాకు తెలియకుండా ఆది సినిమాలో 1 సాంగ్ చూపించారండి అది తెలియకుండానే. అదే అదే అంటే నేను ఒక 7 ఏళ్ళు అనుకుంటా. 7 ఐ థింక్ 2000లో ఎప్పుడు రిలీజ్ అయింది. 2001 93 బాగున్నాను. 7 ఇయర్స్ ఉన్నా అనుకున్నాను. తిరిగి అంటే మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఏదున్నా 1 మంత్ రోజు రిలీజ్ 1 మంత్ రోజు కూడా ఏదైనా ఫంక్షన్ ఉంటే అది పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. అదేదో అది. సో ఆది చెన్నకేశ్వర డైలాగ్స్ అంటే నాకు బాగా బాలకృష్ణ గారు బాబాయ్ చెప్పను అదేంటి ఆ చెన్నకేశ్వరుడు చెమట పట్టకుండా చంపేస్తా. అది కూడా అమ్మతోడు అడ్డంగా నరికేస్తా. ఆ 2. సో ఇంకా చిన్నప్పుడు ఎవరైనా ఇదే డైలాగ్ స్టాండర్డ్ గా. ఓకే, మీకండి? సో చిన్నప్పుడు అందుకే మాస్ మీద పిచ్చి పెరిగింది. చిన్నప్పటి నుంచి మాస్ చూసి అంటే మన వాళ్ళు కూడా ఎక్కువగా లైక్ చేస్తారు కాబట్టి ఐ థింక్ దట్స్ హౌ అవర్ ఆడియన్స్ ఆర్ ఆల్సో. మన ప్యాలెట్ అలా ఉంది. రోహిత్ గారు మీకు మీ ఫేవరెట్ డైలాగ్? అయితే మేము వినాలనుకుంటున్నామండి. ఒక్క రోహిత్ గారి నోట ఒక్క బాలయ్య గారి డైలాగ్ వింటే అది వైరల్. ఇంకా నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీఏ వణుకుద్ది. Manoj, for you.
ఏ డైలాగ్ తెలియదు. మీరు చేసినటువంటి సినిమాల్లో మీరు ముగ్గురు వాటిలో నుంచి మీరు టేక్అవేగా తీసుకున్నవి ఏమైనా ఉన్నాయా? ఈ సినిమా చేశాను దీనివల్ల నాకు ఇలా ఉపయోగపడింది అలా. నేను మిస్టర్ నోకియాకి చాలా టేక్ అవేస్ తీసుకుని తినేటోళ్ళం మేము. ఏంటవి? ఏంటవి? ఫ్రైడ్ రైస్, మోమోస్ ఇలాంటివి అబ్బా, టేక్ అవే. అట్లాంటి ఫుడ్లు కాదు, ఇంకేదైనా ఎనీథింగ్ ఎల్స్. రోహిత్ గారు అంటే కొన్ని సినిమాలు చేయడం వల్ల ఇవి చేయకూడదు అని తెలుసుకున్నానండి. సో దట్స్ బిగ్ టేక్ అవే. రోహిత్ గారు ఈ సినిమా చేయడం వల్ల నేను ఇలాంటి సినిమా చేయకూడదు అని తెలుసుకున్న సినిమా ఏంటి? లెట్ దెమ్ గెస్. Keep guessing. దీని మీద రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చిన సినిమాలన్నీ రాసుకుంటారు ఇంకా. ఓకే, మీరు? ఐ థింక్ ఫ్రమ్ ఎవ్రీ ఫిల్మ్ ఐ టేక్ బ్యాక్ సంథింగ్ అండి. ఐ థింక్ యూ విల్ ఆల్వేస్ లెర్న్. అంటే ప్రతి Yeah. సినిమా మనకి ఏదో ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, దట్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ అంటే నాకు ప్రతి సినిమా ఏదో నేర్చుకుని అనిపిస్తుంది, Like ఏదో ఒకటి అల్లుడు సీను నుంచి ఏం నేర్చుకున్నారు? ఏదండి అల్లుడు సీను. అంటే అల్లుడు సీన్ వాజ్ లైక్ మై ఫస్ట్ ఫిల్మ్. అంటే నాకు ఆ క్యాన్వస్ లో అది నన్ను పెట్టేసరికి కొత్తగా ఐ వాజ్ 19 or 20 years. అంటే పెద్ద హౌ టు హ్యాండిల్ యూనో పెద్ద డైరెక్టర్ గారు ప్రకాష్ రాజ్ గారు ఎవ్రీడే సెట్ లో ఉండేవాళ్ళు. సో ఐ యూస్ టు లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దెమ్, యూనో హౌ టు బిహేవ్ ఆన్ ద సెట్, అసలు హౌ టు బీ ఆన్ ద సెట్. లైక్ ఎవ్రీ ఫిల్మ్ విల్ ఆల్వేస్ టీచ్ యు ఎ లాట్. రైట్. రాక్షసుడు? రాక్షసుడు తొందరగా సినిమా ఎలా ఫినిష్ చేయొచ్చు చూసాను. త్వరగా ఎలా ఫినిష్ 51 days 52 days ఐ ఫినిష్ ద మూవీ. ఓకే. 50 రోజులు సినిమా చేసి మంచి హిట్ కొట్టొచ్చు అని నేర్చుకున్నాను. అమేజింగ్. అసలు 50 days లో అయిపోయిందంటే 52 days గ్రేట్ లో గ్రేట్. ఫినిష్ ఇట్. విజయ్ గారు మీరు మీరు మీ సినిమాల నుంచి నేర్చుకున్నది? లైక్ ఉగ్రం. ఉగ్రం నుంచి కొంచెం యాక్షన్ కొంచెం బాగా చేద్దాం నేర్చుకున్నాండి. ఉగ్రంలో ఒక లెవెల్లో చేసాం, దాన్ని మించి ఇంకా యాక్షన్ చేద్దాం. సో దాన్ని మించి ఇప్పుడు భైరవంలో. అదే. ఓకే. అండ్ అలాగే నాంది? నాంది నుంచి అదే నాందిలో ఒక సోషల్ డ్రామాస్ ఇంకా జనాలకు చెప్పాలి. నాందిలో ఒక మంచి కథలు చాలా మందికి చెప్పాలి. ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. లాలో కానీ చాలా సొసైటీలో కానీ అన్ని చాలా చెప్పాలి. నాందితో నాకు కొంచెం ఒక బాధ్యత పెరిగిందండి. ఇంకొంచెం సోషల్ డ్రామాస్ ఉన్న స్క్రిప్ట్స్ ఎక్కువ చేద్దాం అనుకున్నాను. ఓకే. ఏమండి మీరేం నేర్చుకున్నారు ఈ ఇంటర్వ్యూ వల్ల? లేదు, మీరు చెప్పండి. ఎనీ లెర్నింగ్స్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్స్? From my previous films, బబుల్ గమ్. లవ్ స్టోరీస్ ఇంకా ఎక్కువ చేయాలని నేర్చుకున్నాను. అయ్యో అదేంటి? ఎక్కువ చేయకూడదు. ఎక్కువ చేయాలని. చెయ్యాలి. అదే అదే. ఎందుకంటే మీకు విజయ్ గారు ఎలాగో లైఫ్ టైం మెంబర్షిప్. ఆల్రెడీ పిటిషన్ పెట్టాను లవ్ స్టోరీ. ఏది పెట్టారా? నాకు డౌట్. లవ్ స్టోరీ లవ్ స్టోరీస్ ఎక్కువ చేయాలి అని. ఎక్కువ చేయాలని ఆపర్చునిటీ వస్తాయి కానీ అంటే చాలా ఈజీ అండి లవ్ స్టోరీ చేయడం కోసం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వారం రోజులు చేసేయచ్చు. అదే సాంగ్ ప్లే చేస్తే బాగా చెప్పే ఉంటుంది. సాంగ్ల వరకు చేస్తే అదే బీజం తీసుకొచ్చి ప్లే చేస్తే అయిపోయి. ఇది చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. లవ్ స్టోరీ చేయడం నిజంగా చాలా ఈజీ మేడం. లవ్ స్టోరీ చేయడం అంటే లవ్ స్టోరీ మ్యూజిక్ యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ కి, డైరెక్టర్ కాదు, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ కన్నా డైరెక్టర్ కాదు. మళ్ళీ డైరెక్టర్ కష్టం అంట, నీకు మాత్రం ఈజీ అంట. అన్న డైరెక్టర్ కష్టం అన్న. అదే లవ్ ఎవడైపోయినా ఐ లవ్ ఏం చెప్పాలి, దాన్ని కొత్త చెప్పాలి కదా. మళ్ళీ కొత్త పడాలి కదా. మరి అదే ఫిడేల్ మేము ప్రతి సినిమాలో డిఫరెంట్ గా కొట్టాలి కదా. ఏం చేసినా ఇక్కడ ఈ విజువల్ వస్తేనే కొట్టింది ఆ ఫిడేలు. ఒకే గిటార్ ఉంటుంది కదా మేడం. ఒకటే గిటార్ తో పరిమితం కాదు. ఈ మధ్యన ఇలా కొడుతాను గిటార్. ఇలా కొడుతున్నారు. ఓకే. సో డెఫినెట్లీ మీరు కూడా లవ్ స్టోరీ త్వరలోనే చేయాలని మేము అనుకుంటున్నాము, కోరుకుంటున్నాము. ఓకే సాయి, మీరు 1% టు హూమ్ యూ గో ఫర్ సజెషన్స్, మీ కెరియర్ పరంగా కానీ, మీ పర్సనల్గా కానీ, మీ పెళ్లి గురించి కానీ. అంతేనా? అన్ని డాడీ దగ్గరికేనా? రోహిత్ గారు మీరు? పెద్దనాన్న దగ్గరికి వెళ్తాను. ఓకే. అంటే అంత టైం ఉంటుందా? ఉన్నప్పుడు ఐ జస్ట్ మేక్ ష్యూర్. ఓకే, సూపర్. నేను మా చిన్న దగ్గరికి వెళ్తాను. పెద్దనాన్న అనిపించింది. మా అక్క లక్ష్మక్క అండ్ మై వైఫ్ మోనికా. ఓకే. లక్ష్మి గారు, మీరు చాలా ఎమోషనల్లీ కనెక్టెడ్ కదా. మొన్న రీసెంట్గా ఒక వీడియో చూసాము ఆవిడ ఫ్యాషన్ షో దగ్గర. వెరీ ఇమోషనల్. అంటే యువర్ మీటింగ్ గారు ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. కొంచెం ఒక 1 month అలా అయింది, ఓకే, కలవలేదు. అండ్ మేము కొంచెం అటు ఇటు, నేను నా లైఫ్ ఇటు వెళ్తూ తను షీ వాజ్ బిజీ దేర్. అండ్ ఆ గ్యాప్లో సడన్గా రోజు కలవగానే షీ వాజ్ లిటిల్, అండ్ నాతో కూడా షీ వాజ్ ఆల్వేస్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు షీస్ లైక్ మై మదర్, షీఈ్ మై మదర్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నీ.
అండ్ యా తనకి చూడంగానే షీ ఫెల్ట్ ఎమోషనల్. Saw that, Yeah. yeah. ఆ బాండ్ అలాగే కంటిన్యూ అవ్వాలి for థ్యాంక్ both యూ. of you all. And one food that you all can't avoid అండి. సాయి, ఆల్ టైమ్ బిర్యానీ అండి, all time పక్కా బిర్యానీ, హైదరాబాదీ, చికెన్ ప్రాపర్ బిర్యానీ. హైదరాబాదీ. Okay. నో Rohit? మటన్ అండి, ఓ నో మటన్. చికెన్. ఓకే, మెహే. చికెన్ ఇస్ నాట్ ఈవెన్ బిర్యానీ, చికెన్ అవునా? ఇస్ నాట్ ఈవెన్ బిర్యానీ. ఓ ఓకే. రోహిత్ గారు, ఎనీథింగ్ విచ్ హాస్ రైస్. కానీ మీరు ఇప్పుడు పాపం రైస్ Yeah, తోనే so- లేరు కదా. అందుకే అది fried ఆగా. rice. Okay. మీకు వన్ ఫుడ్ యూ కాంట్ అవాయిడ్. నాకు బాగా ఫేవరెట్ వచ్చి బండి ఫ్రైడ్ రైస్. బండిలో వేస్తారు కదా 2 డ్రాగన్లు వేసి కొట్టేస్తారు చూడు ఫ్రైడ్ రైస్. సో అది కొత్త పరోటా, ఇవి 2. కొత్త పరోటా సూపర్. మీకు Okay. ఎంత చెన్నై కావాలి? ఎంత చెన్నై? మొత్తం వన్ పర్సన్ యూ వాంట్ మీట్ ఇన్ లైఫ్ టైం అండి. మీ లైఫ్ టైంలో ఈ పర్సన్ ని నేను కలవాల్సిందే ఇంకా అని అనుకుంటున్న పర్సన్ ఎవరు? కలిసేసాను ఆల్రెడీ. ఎవరు చెప్పకూడదా? క్లీషే అవుతుంది చెప్పను. సరే, ఇది కూడా మీకే. ఈ ఇంటర్వ్యూలో మీకు చాలా పని ఉంది. fill in the blanks. రోహిత్ గారు చేయొద్దు అనుకుంటున్న సినిమా ఏంటి, అంటే చేసిన తర్వాత అనుకున్నది ఏంటి, ఈయన కలిసిన వ్యక్తి ఎవరు, fill in the blanks. అన్ని మీరు కామెంట్స్ లో పెడుతూ ఉండండి, ఓకేనా? రోహిత్ గారు మీరేంటి? ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్ పర్టికులర్ గా అయితే. అంటే ఎనీబడి యు అడ్మైర్ ఆర్ లైక్? I met everyone whom I admire. I generally met, but probably I don't know, Sachin Tendulkar maybe. అలాంటిది ఏం లేదు. Sachin Tendulkar. సచిన్ టెండూల్కర్ గారు, ఓకే సూపర్. నాకు ఎవరు లేరండి. నువ్వు ఇంకా కలవలేదు సచిన్ మనం గారిని. రాత్రి అయితే పొద్దున్న నేను ఫ్రెష్ కలవలేదు. రాత్రి పొద్దున్న పొద్దున్న ఫ్రెష్ డే, అవన్నీ మర్చిపోతాం. పాత ఏం జరిగిందో ముందు రోజు మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్. మళ్ళీ ఫ్రెష్. నేను మీకు తెలుసా అలాగా. స్టార్ట్. విజయ్ గారు మీరేంటి? అంటే ఎవరైనా కలవాలని కూడా ఉంది. పలానా డైరెక్టర్ కానీ, ఒక యాక్టర్ కానీ, లేదా స్పోర్ట్స్ పర్సన్ కానీ పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు కలవలేదా? అంటే చాలా కలిసి పనిచేశాను అనమాట. ఓకే. లాస్ట్ మీట్ అప్పుడు ఆయనకు సినాప్సిస్ ఇచ్చాను అనమాట, ఒక పిచ్ డెక్ ఇచ్చాను, చాలా బాగుందన్నారు. కానీ తర్వాత మళ్ళీ కలవడం కుదరలేదు. ఓకే. మళ్ళీ కలిస్తే అది ఒకసారి సార్ ఏంటి సార్ అని అడుగుదామని. అది ఆ సినాప్సిస్ గురించా? అంతే మరి. అంటే మళ్ళీ వర్క్ చేయాలనుకుంటున్నారు? యా డెఫినెట్గా అండి, ఎవరికి ఉంటుంది. వెరీ గుడ్. సో ఇది కూడా మళ్ళీ మీకు ఒకటి త్రో చేస్తున్నాము. ఒకవేళ వర్క్ చేసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు, విజయ్ కనకమేడల గారు, టైటిల్ ఏముంటుంది ఆలోచించుకోండి. ఇప్పుడే ఆయన ఉగ్రం, నాంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఆ కథకు సంబంధించిన టైటిల్ తో ఆయన ఎప్పుడో ఒకసారి అనౌన్స్ చేశారండి, ఓ టైటిల్ నా కథ కథ యాప్ట్ అవుతుంది. అవునా? యా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ అనౌన్స్ చేశారు. చేశారు ఓ టైంలో. సరే, ఇప్పుడు వెతకండి. అది శ్రీచరణ్ గారు, మీరు కూడా చెప్తే బాగుంటుంది. మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు? మీరు నన్ను కలవాలనుకున్నారు చాలా ఏళ్ల క్రితం, నన్ను కలిశారు. తర్వాత నాకు ఇంటర్స్టెల్లర్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాన్స్ జిమ్మర్ ని కలవాలని ఉంది. అవునా? పదండి వెళ్దాం. అయితే ఎక్కడ ఉంటాడు? విదేశాల్లో ఉంటారు. శ్రేష్ మీడియా కొంచెం వాళ్ళు ఎక్కడ పిలిపించారు కలుస్తారు. అంటే అసలు నాకు ఎప్పుడైనా మైండ్ అంటే అంత వర్క్ ప్రెషర్ ఇవంతా డిస్టర్బ్ అయితే కామ్ గా డ్యూన్ మ్యూజిక్ ఏదో కార్లో పెట్టి ఒకరిని మాలో లెటర్ పెడితే పరిచయం చేపిస్తారు కదా. మాలో లెటర్ పెడితే అలా ది డూ ఇంటరాక్షన్స్. అవునా? మా లింక్ విత్ లాస్ ఏంజలీస్ అండ్ ఇండియా అని కలిపారు. సో ఇప్పుడు మనం ఏ ఫారిన్ యాక్టర్ కలవాలన్నా మాలో లెటర్ పెడితే చాలు. ఓకే. యా ఇంక్లూడింగ్ యూ వాంట్ అప్గ్రేడ్ యువర్ మ్యూజిక్, నువ్వు ఏదైనా కొత్తగా స్టన్స్ నేర్చుకోవాలన్నా ఇది విల్ కమ్ అండ్ టీచ్ అండ్ గో. అంటే నేను మానేశారా మీరు ఇప్పుడు? వర్క్ పరంగా ఎప్పుడైనా అది వర్క్ పరంగా అంటే మా వర్క్ పరంగా ఉండదు అంటున్నావా? మా వర్క్ పరంగా అలా letter మాట్లాడుతున్నారండి. అతని స్టూడియోలో రైతులు పడిపోతాయి మీ మీద. అతని స్టూడియోలో ఎప్పుడైనా అసిస్ట్ చేయడానికి అలా కట్టా. ఓహో ఓకే ఓకేనండి. టాపిక్ కాదు, భారతదేశంలో ఏదైనా పేరు చెప్తే బాగుంటుంది కదా. ఓకే, మీకు మీ ముగ్గురికి లేదా మీ అందరికి కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉందా లేదా నాకు తెలియదు. BK3 హీరోస్ అనేసి ఒక గ్రూప్ ఉంది మాకు, మా నలుగురికి. ఏంటి? BK విజయ్ కనకమేడల 3 హీరోస్. ఓ అదే, దాని పేరు ఏమై ఉంటుంది అని అడుగుదాం అనుకున్నాను. BK3 హీరోస్, నంబర్ 3 హీరోస్. సో ఈ సినిమా అయిపోయి రిలీజ్ అయిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, yes లేదంటే ఎగ్జిట్ కొడతారా 6 నెలల తర్వాత? ఏమంటే ఆ గ్రూప్ లో ఏముంటే తెలుసా అండి, ఆ, ఫస్ట్ మొదట స్టార్ట్ అయ్యి కారెక్కిన వెంటనే ఫస్ట్ ఫుడ్ ఫుడ్ మెనూ, లంచ్ మెనూ పెడతాడు. మిగతా వాళ్ళ ఇంటి చెప్పండి అండి, మెనూ ఏంటంటే తెలుసా అండి, అంటే హోటల్లో ఉంటుంది కదా మొత్తం. అంటే మన కాకినాడ సుబ్బయ్య గారు హోటల్కి వెళ్తే 10-12 రకాలు ఇస్తారు కదా, అలా ఉంటాయి అనమాట. పాపడ్ దగ్గర నుంచి, రైతా దగ్గర నుంచి, ఈ చిప్స్ అని, ఆ చిప్స్ అని, ఫ్రై అని, కర్రీ అని
బగారా రైస్ అని రకరకాల మటాలు కండి. అదే ఆయన మామూలు అక్కడతో స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఆ గ్రూప్ లో. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈయన ఉన్నాడు ఆ గ్రూప్ లో. ఆ గ్రూప్ లో వెళ్ళాడండి. మంచిది. ఉన్నా కూడా సైలెంట్ గా మీరేం ఉంటాడేమో పాపం. పడుకున్నారా మనం మీరు లేదు ఆయన్ని సూర్య భగవానుడు పడుకోనివ్వట్లేదు. పడుకోనివ్వట్లేదు. ఆయన పడుకోలేడు. స్టిక్కర్ ఆర్ ఇమోజీస్ దట్ యు యూజ్ మోస్ట్ సాయి? మీ దిస్ అండ్ దిస్ Okay. అండ్ దిస్. దిస్ ఓకే. సరే ఎడిట్ లో వేసుకోండి దిస్ అండ్ దిస్. ఓకే. ఎక్కడ తీసలేదా ఇది ఉంటది కదా. ఆయన ఓన్లీ అదేరా? చిలిపి దిస్ అంట అవును సాయి, పెళ్లి మీద నీ అభిప్రాయం ఏంటి? తెలియదండి. ఏ రోజుకి ఆ రోజు మర్చిపోయి కొత్తగా ఆలోచిస్తుంటాడు. ప్రస్తుతానికి May 30th కోసం వెయిట్ చేస్తున్నానండి. పెళ్లి కోసం May 30th బైరం. పెళ్లి కోసం మీ అభిప్రాయం ఏంటి అడగండి. పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి? అంతా డాడీ అండి. అంతే డాడీ ఓకే. లేదా నాది ఒక్కటి నా పర్సనల్ చాయిస్ తీసుకున్నాను. మనం వేసవి వస్తుంది. కాకపోతే నువ్వు తెల్లారు లేస్తే మర్చిపోతున్నావు కదా తమ్ముడు, రోజు ఒక పిల్లంటే కష్టం. ఓకే. రోహిత్ గారు. అంటే కొంతమంది హీరోస్ ఇన్స్పైర్ అయ్యి 2-3 చేసుకుందాం అనుకుంటున్నాను. రోహిత్ గారు, actually stickers, emojis ఏ question, కానీ పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి తెలుసుకుందామని. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా. అదే సో యా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఏముంటుందిలే అది ఇప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే అయిన తర్వాత చెప్తే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అవ్వకుండానే చెప్పామనుకోండి కాదు కాదు అయింది నాకైతే హ్యాపీ. యా అదే శ్రీచరణ్ గారు మీ అభిప్రాయం ఏంటి పెళ్లి మీద? నిన్నే 18 years, జస్ట్ అండ్ 18. నాకల్లా నన్ను అడుగుతారేంటండి? మీ అబ్బాయి అభిప్రాయం కాదు, అడిగితే- మీ అబ్బాయి పెళ్లి గురించి కాదు. 18 yesterday. కాదు Okay. చెప్పకూడదు. 18 years అయిందా పెళ్ళే మీకు? నిన్న నా వయసు 18. నడుము వరక మిగతాది వయసులో నడుము వరకు కూడా ఉంటుందా? ఇంతవరకు చెప్పాడు, మిగతాది క్యాల్కులేట్ చేయలేదు. మొత్తం అండి. కోరిలేండి. నాకు ఒకటి చాలా హ్యాపీ విషయం ఏంటంటే ఈ ఇంటర్వ్యూ మొత్తంలో నాకన్నా పెద్దవాళ్ళు ఒకళ్ళు నా ఎదురుగా కూర్చుని ఉన్నారు. అవును. పెద్దలు పూజలు 18 years. ఓకే మనోజ్ మీరు చెప్పండి పెళ్లి గురించి మీ అభిప్రాయం. కారు హార్న్ మోగిందంటే పెళ్ళి యూ షుడ్ హ్యావ్ మోర్ ఆఫ్ ఒక ఎంత ఓపెన్గా ఫ్రెండ్షిప్గా లైక్ ఫ్రెండ్లీగా యూ షుడ్ ఫైండ్ యువర్ ఫ్రెండ్షిప్ ఇన్ యువర్ మ్యారేజ్. అండ్ ఎనీ మ్యారేజ్ కానీ ఏది కానీ ఇట్స్ నాట్ ఇట్ ఈజీ. ఎనీ రిలేషన్ ఇస్ నాట్ ఈజీ. సో ఓన్లీ వే యూ ఫైండ్ ఇస్ హౌ ఓపెన్ అండ్ కమ్యూనికేషన్. అండ్ ఎంత కమ్యూనికేషన్ ఉంటే అంత బెటర్, ఎంత తక్కువ ఉంటే అంత డేంజర్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే కమ్యూనికేషన్ ఇస్ ద కీ అంటారు. I think so in any relationship. ఎనీ రిలేషన్షిప్. And especially in a marriage, it's like, Yeah. yes, it should be communicated. It's like, it's not individual anymore. Still, individuality, respect చేసుకుంటూ ఒకరిదొకటి, you have to respect each other's spaces and understand that. And అండర్స్టాండింగ్ అది ఒకసారి మన ఇద్దరు అండర్స్టాండ్ చేసుకుంటారు రాదు. దానికి ఎన్నో గొడవలు అండ్ గుడ్ మూమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ టేక్స్ ఎ టైమ్ and it takes effort to any relation to form strongly is what I believe. మీరేమంటారు? సేమ్ అంటాను. మీ మాటే నా మాట అంటాను. అంతే కదా, తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఓకే. తిరిగి ఇంటికి వెళ్ళాలి. సో మీరు వాడే ఇమోజీస్ స్టిక్కర్స్ ఏంటి? నేను బ్రహ్మి గారిది ఎక్కువ వాడతాను బాగా. ఓ ఎనీ ఆఫ్ బ్రహ్మానందం గారు? ఎక్కువ వాడతాను. బ్రహ్మానంద గారిది, సునీల్ అన్నది, ఓకే ఓకే వెరిల్ కిషోర్ది. సూపర్. రోహిత్ గారు మీరు ఏమైనా వాడతారా? ఎక్కువ థమ్స్ అప్. అన్నిటికీ ఓకే అంటూ ఉంటారా మీరు? కష్టం అండి బాబు, ఎంగేజ్మెంట్ అయింది, రేపు మాపో పెళ్ళి అవుతుంది, మీకు అన్నిటికీ ఓకే అన్నారంటే దొరికిపోయారే మీరు ఇంకా. మెసేజ్ చేసిన టైం లేదండి, ఫోన్ లేదు. ఫోన్లే గంటలు. ఇప్పుడు ఫోన్లు మాట్లాడతాడా? అది చెప్పలే. ఇప్పుడు తమ్ముడు అన్నాడు దాకా, అది నేను చెప్తాను. ఇక్కడ కూర్చొని ఉంటావు అండి, సడన్ గా ఫోన్ నోరు ఇలా కదులుతూ ఉంటుంది. నేనేదో మంత్రాలు చదువుకుంటున్నాడు మనసులో అనుకుంటాం. కట్ చేస్తే రోడ్డు పెట్టుకుంటాడు. అది ఓన్లీ వాళ్ళ వుడ్ బీకి మాత్రం వినిపిస్తూ ఉంటుంది. అది అంతే. అసలు నాయిస్ క్యాన్సిలేషన్ ఇతనికి ఎలాగ వచ్చేసిందో తెలియట్లేదు. చెవులకు పెట్టుకుంటారు. నేను మాట్లాడేది నాయిస్ క్యాన్సిలేషన్. నిజంగా టాలెంట్ బాబాయ్ అది. అవును, పక్కనోడికి వినపడేట్లా మాట్లాడుతాడండి అని బేసిక్. అంటే ఇప్పుడు మనోజ్ మాట్లాడుతున్నాడు అనుకోండి, వినిపించేస్తుంది కదా. రోజు మాట్లాడితే పక్కన క్యారవెన్ లో నుంచి కూడా ఈ క్యారవెన్ లో కూడా మనం చూస్తే తెలిసిపోద్ది సెట్ లో కూడా. కరెక్ట్. ఎస్ అంటే గలగలగా ఉంటుందని. అది గలగలగా ఏదో గలగలగా గలగలగా. గలగలగా. సరే మీరు ఈ మధ్య వంట బాగా చేశారని చూసాం ఒక వీడియోలో, కానీ మాకు ఇంకా కొంచెం అనుమానాలు ఉన్నాయి, అలాగే ప్రేక్షకులకి కూడా మీరే చేశారా లేదా అని. అందుకని మేము టెస్ట్ చేయాలనుకుంటున్నాం. కొన్ని ఐటమ్స్ మీ ముందర పెడతాం కానీ మీ కళ్ళకు గంతలు కట్టేస్తాం.
మీరు ఆ ఐటమ్ని టచ్ చేయకుండా, అంటే టచ్ అయితే టచ్, స్మెల్ అయితే స్మెల్, టేస్ట్ అయితే టేస్ట్ చేసి అది ఆ ఐటమ్ అవునా కాదా అని చెప్పాలన్నమాట. మీతోనే మొదలెడదాం. అంటే వండిన ఐటమ్స్ వండని ఐటమ్సా? మీకు తినేవి ఏమి మేము వండని ఐటమ్స్ పెట్టట్లేదు, ఓకేనా? సేఫ్. నేను అంటే తిని చెప్పాలి ఏంటిదని? లేదు, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ స్మెల్. అదే కదా, ఓకే. స్మెల్ ఓన్లీ. సో కళ్ళకి గంతులు పెట్టేసుకోండి. ఫ్రూట్స్ ఏదైనా తెస్తున్నారు లేదు కదా? లేదు, మీకు ఫ్రూట్స్ పడవా? దాంట్లో ఒక ఫ్రూట్ పడాలి. ఫ్రూట్ లేదు కదా? ఆహా, ఓకే. ఏ ఫ్రూట్ పడదో చెప్పేయండి. వద్దులే. అంటే ఆ? నిజంగా కనిపించట్లేదా? మీ చేతికి నేను ఇవ్వట్లేదు, జస్ట్ స్మెల్ చూసి చెప్పండి ఐటమ్ ఏంటి అనేది. స్మెల్ మీ దగ్గరే ఉంది, ఇప్పుడు మీ ముందర ఉంది. ఎస్, స్మెల్ ఇట్. రాట్లా. కొంచెం గట్టిగా. కోవిడ్ టైంలో స్మెల్ రాకపోతే కష్టం, కానీ ఇప్పుడు కాదుగా. పసుపా? కాదు, రాంగ్ ఆన్సర్. మీరు వంట చేశారు. కాదు, ఆ, ఆ రౌండ్ రౌండ్ గిన్నెల్లో ఉండే ఒక ఐటమ్. ఆ రౌండ్ రౌండ్, ఆహా, పోపుల పెట్టెలో ఉండే ఒక ఐటమ్. అవును. కాదు, రాంగ్ ఆన్సర్. అది తెలీదు. ఇంకొకసారి, లాస్ట్ అండ్ ఫైనల్. రాట్లేదండి. రావట్లేదా? ఒకసారి తీసి, డూప్లికేట్ సర్కిల్ ఉంది. ఒకసారి తీసి. గుడ్డ. కోడిదేనా? ఏమో, నాకైతే బాగుందా? కోడిదనే చెప్పారు. మళ్ళీ పెట్టేసుకోండి. ఈసారి స్మెల్ అయిపోయింది. గుడ్డు కొట్టి దానికి స్మెల్ చూడని చెప్పుకో. అబ్బా, లేదు, అలాంటివి మనం చేయట్లేదు, అందుకని వెళ్ళిపోయింది. నెక్స్ట్, ఈసారి మేము టేస్ట్ అడుగుతున్నాం అనమాట. మీరు ఇది నోట్లో వేసుకొని, అసలు నో అలర్జీస్. పోనీ అది జంతువా? చిచి చిచి, అలాంటివి పెట్టాం మనోజ్. చాలా అనండి. ఆ ఐటమ్ స్మెల్ చూపిండి చెప్తాను. చూపించా. నా చేతిలో ఉండే ప్యాన్ కేక్ వాసన తప్ప ఏం రాదు మీకు. ఏదో సోమ వాసన వస్తుంది. అయితే చెప్పానా? ఏంటి, తింటే కూడా చెప్పట్లేదు? కుకింగ్ చేసావు ఏంటది? ఏంటి? వసాబి. వసాబియా? మస్టర్డా? మస్టర్డ్. మస్టర్డ్. వసాబి చెప్పేవేంటి అసలు? అది కొట్టింది అనమాట. మన మస్టర్డ్ కి వసాబి టేస్ట్ ఉంటుందా? అవును. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్, థర్డ్. రెడీ, పెట్టుకోండి. ఈసారి టేస్ట్ కాదు, టచ్ టచ్ టచ్. అక్కడ బేస్ వాయిస్ తో మీరు చెప్పు బాబాయ్ అంటే ఓకే, రెడీ, టచ్. ఎక్కడుంది? ఇదే మరి. ఇదిగా దాని లోపల ఉంది, ఆ బౌల్ లోపల ఉంది. బౌల్ ఎక్కడుంది? ఇక్కడే. ఇది డూప్లికేట్ బల్లి. ఇట్లాంటి చిన్నప్పటి నుంచి మనమే చేస్తుంటాం కాబట్టి ఆవలీల కాబట్టి. ఓకే, సూపర్. మీరు అంటే ఆల్మోస్ట్ 3లో 2 పాయింట్స్ వచ్చాయి. నారా రోహిత్ గారికి 3 out of 3 వస్తుందేమో చూద్దాం. కళ్ళకు గంతులు పెట్టేసుకోండి. మీరు కళ్ళకు గంతులు పెట్టద్దు. రోహిత్ గారు, స్మెల్ ని బట్టి ఇదేంటో చెప్పాలి. ఏదో అన్నారు. ఇంటిచ్చనరా నీకు? ఇదేం హింట్? ఉంది అదే కదా. ఇందాక నుంచి బాబాయ్ కృష్ణ గారి పాట. కాఫీ అంటున్నారేంటి? కాదండి, రాంగ్ ఆన్సర్. ఓపెన్ చేసి చూడండి. పూతరేకు. మీకు పూతరేకులో కాఫీ స్మెల్ ఎలా వచ్చింది? పాట కూడా పాడు. అదే కదా సార్ లిరిక్. అలా స్మెల్ వచ్చింది. ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. ఓకే ఓకే, నెక్స్ట్ పెట్టేసుకోండి. తొందరగా ఫాస్ట్. కష్టమైంది ఇది. ఇది టేస్ట్ అండి. టేస్ట్ తినేస్తారా? ఏంటి? ఆ పట్టు బాబాయ్. ఏదో పప్పు ఇది. ఏదో పప్ప. ఏం పప్పు అంటారు? ట్రై చేయండి. మినపప్పు. ఇంత గట్టిగా ఉన్నాయండి. మినపప్ప కాదు, రాంగ్ ఆన్సర్. అర్రే, ఇట్ ఇస్ మెంతులు అండి. మెంతులు పట్టు మంచిదని ఎక్కువ వేసాడు రా. లాస్ట్ అండ్ ఫైనల్. పెట్టేశారా? పెట్టేశారు. ఓకే, ఇదిగోండి. ఇది జస్ట్ టచ్ ని బట్టి. టచ్ లోపల ఉన్న పదార్థం తీసేశారు బాబాయ్.
ఇది ఇది ఆ. బత్తాయి. యా బత్తాయి కజిన్ ఆరెంజ్. అవుట్ ఆఫ్ 3 మీకు 1 పాయింట్ ఏనండి. సో ఈ గేమ్ లో మాత్రం మనోజ్ లీడింగ్ లో ఉన్నాడు. మనోజ్ కి 3కి 2 వచ్చాయి. 2 వచ్చాయి. అదే క్వాలిఫికేషన్. మేము శ్రీచరణ్ గారితో మాత్రమే ఇది ఆడాలనుకుంటున్నాం. శ్రీచరణ్ గారు ఒకసారి పెట్టుకోండి. లేదే తమ్ముడు చేయాలి. చేయాల్సిందేనా? అంత సమస్య లేదు. టీచర్ మేము స్పెషలిస్టులు కళ్ళ గంతలు కట్టుకొని అన్ని ముట్టుకుంటూ ఉంటాం. మాకు ఫస్ట్ భయ్యా ఆయన ఆల్రెడీ కళ్ళ గంతలు కట్టి ఉన్నట్టునే ఉన్నాడు. అప్పుడే పెట్టేశారు. ఇవ్వు. ఓకే, ఇప్పుడు శ్రీనివాస్ గారు, మిస్టర్ సాయి రెడీ. స్మెల్ చూసి ఇది ఏంటో ఐటమ్ చెప్పాలి. మీకు వంట రాదు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. టచ్ చేయకూడదు, స్మెల్ చూడాలి. ఆయన గివ్ యూ హింట్. ఇది ఆంటీ చేసే ఫేవరెట్ డిష్ లో ప్రోడక్ట్ టొమాటో. ఇచ్చారా గెస్? క్లూ ఇచ్చారు కాబట్టి చెప్పారు. క్లూ ఇచ్చారు కాబట్టి, ఎందుకంటే టొమాటో పప్పది. అక్కడ ఆన్సర్ కూడా చెప్పాడు. ఎవరు? డైరెక్టర్ గారు కూడా చాలా కష్టం అయ్యేది. నేను చెప్పిన తర్వాత చెప్పారు మీరు. దిస్ ప్యూర్ క్యాష్ ఫీలింగ్ డైరెక్టర్ గారు. టేస్ట్ రెడీ. సోంపా కాదు, సోంపళ్ళ కజిన్ బ్రదర్. కొంచెం చూడడానికి అలాగే ఉంటుంది. సోడాలో వేసుకుంటాం. జీరా రైట్ ఆన్సర్. అరే రెండు చెప్పేశారు. సోడాలు వేసుకుంటాం, జీలకర్ర బెల్లం పెడతాం. అదే కరెక్ట్. అసలుకి పెళ్ళినప్పుడు పెడతాం. పెళ్లికి ఎప్పుడు పెడతాం. లాస్ట్ అండ్ ఫైనల్ చూస్తున్నారా? చూడు. మార్చేయండి. మార్చేసాం. ఓకే, టచ్ ని బట్టి ఐటమ్ ఏంటి అనేది చెప్పాలి. టచ్ చెప్పు. ఇంకా పాములు ఆడపామా మగపామా? ఓకే, సో సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ ఊరికే సరదాగా, అంటే మనకి భైరవం సినిమాకి దీనికి సంబంధం లేదని తెలుసారే. అబ్బా, అంటే నెక్స్ట్ సినిమాలో ఉందండి. అందుకని నెక్స్ట్ సినిమాలో ఉందా? నెక్స్ట్ కథ ఒక స్క్రిప్ట్ చేసుకుని అందులో ఉంది. అంటే రబ్బర్ పాము కదా, ఒరిజినల్ పాము. నెక్స్ట్ సినిమా ట్విస్ట్ ఏంటో రివీల్ చేసేసారు మీరు. ఓకే, అంటే ఆల్రెడీ పాము ఉందని చెప్పేశారు. అవును, మాకు మంచి ఐడియానే కదా. సూపర్. సో పాము కచ్చేద్దాం అనుకుంటే టచ్ లోకి వస్తారు. సో 3 reasons why we should watch భైరవం. సాయి, అంటే ఇంత ఇంటెన్స్ ఎమోషన్స్ తో ఉన్న హై ఆక్టెన్ యాక్షన్ వచ్చి కూడా చాలా రోజులు అనిపిస్తుంది నాకైతే. నేను యాజ్ ఏ ఫిల్మ్ లవర్ గా, ఒక ఆడియన్ గా, ఇలాంటి ఒక హై ఎమోషన్స్ ఉన్న ఇంత కాంటెంట్ ఉన్న ఫిల్మ్ చూసి చాలా రోజులైంది. ఐఎమ్ షూర్ దిస్ విల్ బి ఎ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆడియన్స్. ఎట్ ది సేమ్ టైం సెకండ్ వచ్చేసి మా ముగ్గురిని ఇలా, అంటే ఇలా చూసి ఫస్ట్ టైం కాబట్టి ఒక మల్టీ స్టార్ ఫిల్మ్ లా అనుకోండి. ముగ్గురు హీరోస్ ఒక ఫిల్మ్ వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. మనం ఎక్కువ బాలీవుడ్ లో చూస్తాం, ఇక్కడ రావడం చాలా రేర్. అండ్ అదొక రీజన్ అనుకోండి. అండ్ ద వే మా డైరెక్టర్ గారు తీసింది అవ్వచ్చు, మా శరణ్ గారు ఇచ్చిన మ్యూజిక్ అవ్వచ్చు, ఇవన్నీ ఈ సినిమాకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఇవన్నీ ఒక మన సినిమాకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఇవన్నీ రీజన్స్ కాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. సో మీరు 3 చెప్పమన్నారా, 3 చెప్పాను. ఫస్ట్ విజయ్ కోసం చూడాలని. సో డెఫినెట్గా ఏంటంటే ఫర్ ద వే ఈస్ హ్యాండిల్ ద ఫిలిం. అండ్ సెకండ్ ద క్యాస్ట్, సాయి, మనోజ్, నేను. అండ్ 3 ఫర్ ద స్టోరీ ఆఫ్ ద ఫిలిం. మోస్ట్లీ 3 చెప్పాలంటే సినిమా ఎమోషన్, డ్రామా అండ్ టుగెదర్నెస్. అండ్ ఈ 3 ఐ థింక్ ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్. ఒక ఫ్రెండ్షిప్ మీద, ఒక బ్రదర్హుడ్ మీద, ఏదైనా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన మూవీస్ ఈ మధ్యకాలంలో. సో ఐ ఫెల్ట్ నాస్టాలజిక్ ఫీలింగ్ ఇది చూసినప్పుడు. అండ్ అలాగే డైరెక్టర్ గారు దీన్ని చాలా అద్భుతంగా తీశారు, ఇంక్లూడింగ్ కెమెరామెన్, డైరెక్షన్ టీమ్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్ అండ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్. సో వీళ్ళ ముగ్గురు కోసం కూడా చూడాలి సినిమా. వెళ్ళి వాళ్ళ కోసం కూడా చూడాలి. ఓకే, అవును, వెళ్లే ముందు జస్ట్ మీ సినిమాలోని సాంగే నేను జస్ట్ ఫొటోస్ లో చూపిస్తున్నాను. సాంగ్ ఏంటో గెస్ట్ చేయాలి.
ఎనీబడి ఫాస్ట్ 10 seconds ఆ ఫస్ట్ పక్కన ఎవరు? ఒక రాజు. ఒక రాజు. చెప్పగలరా ఎవరైనా? ఇక్కడ ఉండే ఈ ముగ్గురు హీరోల్లో సినిమాలోని ఒక సాంగ్ ఇది. సాంగ్ పాడాలి. మన సినిమాలోనా? ఇది ఎవరు? నాగార్జున ఆయన గారు. సినిమా టైటిల్స్ కొన్ని గుర్తు చేసుకోండి. ఇంకా మనోజ్, ఇది నీ సినిమాలోని పాట. మనోజ్, ఈయన సినిమా పేరు మన్మధుడు. మన్మధుడు. మన్మథరాజా. కలిపేస్తే సినిమా పాట. మన్మథ కింగ్, మన్మథ రాజు. మన్మథ నా రాజా. సినిమా నేను అడిగింది, ఆ. నేను ఈ సినిమాలో భైరవంలో ఏ పాట ఉందరా అనుకుంటున్నా నేను. కాదు కాదు, నీ సినిమాలో అంటే మన్మథ రాజా. ఏది పాడండి. ఏ మన్మథ రాజా, మన్మథ రాజా, బెల్లం స్థాయి స్టెప్ అయ్యి. ఇది కూడా మీ ముగ్గురు సినిమాల్లో, మీరు ఇది వరకు చేసినటువంటి సినిమాల్లోని ఒక సినిమాలోని పాట. ముగ్గురులోనా? ముగ్గురులో. ఆ! Yes. ఈ మధ్య కూడా ట్రెండ్ లో ఉంది బాగా సాంగ్, చాలా ఎక్కువగా. సో దట్స్ రైట్ ఆన్సర్. అండ్ ఇది ఇది సముద్రం, సి. నువ్వే తమ్ముడు, నీదే అది, నీకే అది. సీను సీను సీను. సీను అల్లుడు సీన్ సాంగ్. సీను నేనే నీకు ఫ్యాను, తినిపిస్తా మీటా పాను. పాట పాడు. అంతే, అంతకన్నా రాదు. ఐ మూలిక్ ఐ కెన్ డాన్స్. ముగ్గురు కూడా చాలా అద్భుతమైనటువంటి సింగర్స్ అని మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మేము కూడా May 30th తప్పకుండా వెళ్ళి భైరవం సినిమాని చూస్తాము. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ఆల్ 3 of you all ఎస్పెషల్లీ. అండ్ అలాగే విజయ్ కనకమేడల గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా అంటే ఎలా ఉండబోతుంది అంటే ఇట్ విల్ డెఫినెట్లీ బీ ఇంటెన్స్ అని తెలుసు. అండ్ ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఓవరాల్. సో అలాగే జయసుధ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది కాస్ట్, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ద మూవీ. ఎస్, అవును అవును. సంపత్ రాజు గారు, Hmm. శరత్ రోజు అశ్వ, Hmm. చాలా big మన cast. రజనీకాంత్ గారు. సారీ చెప్పేసాను నా క్యామియో. అవునా? యా, భైరవంలో రజనీకాంత్ గారా? అవును. ఉన్నాడు రజనీకాంత్ ఉన్నాడు అనమాట. అదే సినిమా తమ్ముడు సైకిల్ వేసుకుని వెళ్తూ ఉంటాడు, వెనకాల థియేటర్ ఉంటుంది, అక్కడ ఆయన పోస్టర్ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీచరణ్ గారు. ఇంత ఓపిక కాదండి, శ్రీకాంత్ గారు పాట పాడాలి. పాడతానన్నారు. అవును. పాడరు ఒక పాట. Please. పాడు పాడు గజల. Wind up. ఒక లవ్ సాంగ్ పాడు. కలగోడిగా పెట్టుకోమంది పాట పాడమని. అది పెట్టేస్తే మళ్ళీ వేరే ట్రైన్ లో సాంగ్ వచ్చేది మళ్ళీ. దీంట్లోని ఆ, చాలా త్వరగా పాడవా, ఇంటికి వెళ్ళాలి. లాలు దరవా దర దర ఏయ్! పట్టుకుంటే పోరగాడు పలకనామా పారిపోయే. హే పాప అంది రోయ్, మేడ మీద బట్టలా రేసింది రోయ్. నన్ను మనోజ్ని వదిలేసి అలా పోగి. అమ్మయ్యా. పాడనా పాడనా. రెడీ సార్? ఓకే. రెడీ 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 1 2 3. మన సినిమాలో అదే ఎవరు చెప్పినా మామూలుగా పాడమా. చెప్పేసి పాడు. ఓకే, పాట ఇది చెప్పేసి. గజపతి వర్మ థీమ్ సాంగ్. రాజా రాజా రాజసమ్మురా, రాజీ లేని సాహసమ్మురా, మాటే అంటే శాసనమ్మురా, ముసుగే వేసిన మనిషే వీడు, వాడు వీడు తేడలేదురా, తేడా చేస్తే తాట తీయడా, పోటీ లేని పోటుగాడురా, భయముకు బెదరని బలమున్నోడు, మీ సం తిప్పినాడురో, చూపే చాలు చాలురో, కోపం వీడి సత్తురో, అసలోటమి ఎరుగడా. ఓ మనిషి వెళ్ళిపోయాడు మన వాళ్ళకి. దాచిపెట్టారా ఓ ఇలా పాటలు ఇంత సైలెంట్ గా ఉన్నాం.
కానీ గజపతి గారు మీ సాంగ్ అదిరిపోయిందండి అసలు. అలాంగ్ విత్ ద పర్ఫార్మెన్సెస్ ఇంకా ఎలా ఉండబోతుంది అనేది థియేటర్ లో చూద్దాము ఆన్ May 30th. సో తప్పకుండా వెళ్ళి భైరవం సినిమాని చూద్దాము. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మీ ముగ్గురికి ఎస్పెషల్లీ ఏంటంటే, అయ్యో భలే వాళ్ళే సాయి గారు, మీ ముగ్గురికి ఎస్పెషల్లీ ఏంటంటే మా ఆడియన్స్ వైపు నుంచి కూడా మరీ ఇంత గ్యాప్ తీసుకోకుండా మీరు ఎక్కువగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలి అని. గ్యాప్ కాదు లేదా, బ్యాక్ టు బ్యాక్ ఏనా? ఓకే, రోహిత్ గారు మీ నోట కూడా ఒకసారి చెప్తే మీరు. లేదా ఐ హావ్ అనదర్ రిలీజ్ అండి ఇమీడియట్ గా. ఇంకా 3 ఉన్నాయండి. నా ఎవరి 2 నెలలకు వస్తుంది, ఇయర్ అంతా మందే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ.